నమస్తే మేడం. నమస్తే కార్తిక్ రెడ్డి గారు. చేవెళ్ళ చెల్లెమ్మ గారు ఎందుకు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు? సైలెంట్ ఏం లేదండి. ఇంతకుముందు రాష్ట్రంలో ఎక్కడ చూడు చేవెళ్ళ చెల్లెమ్మ గారి పేరు అంటే సబితా ఇంద్రారెడ్డి గారి పేరు ఎప్పుడు వినిపించేది. ఇటీవల కాలంలో అంటే ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మీ పేరు కాస్త నెమ్మదించింది, అంటే కొద్దిగా సైలెంట్గానే వినిపిస్తుంది. అప్పటికి ఇప్పటికీ మీడియాలో చాలా మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు అంటారు? గతంలో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేది మీడియా కూడా. ఓకే. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిపక్షాల న్యూస్ అసలు చూపించొద్దనే గీత గీసుకున్నట్టుగా అనిపిస్తుంది అంతే. కొంత అన్ని మీడియాలు అలాగే ఉన్నాయంటారా? ఎక్కువ శాతం. మేము మంత్రిగా చేసినప్పుడు, మేము రూలింగ్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాల న్యూస్ ఎలా చూపించేవాళ్ళు, మేము రూలింగ్లో ఉన్నప్పుడు ప్రజల సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడానికి ఎన్నిసార్లైనా బ్రేకింగ్ న్యూస్ లేసి మమ్మల్ని అటెన్షన్ అటు డ్రా చేసేవాళ్ళు. అసలు ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నా కూడా ఇలా ఒక లైన్ ఇలా వేసి ఇలా తీసేస్తున్నారు అంతే. వాస్తవం అండి కార్తిక్ రెడ్డి గారు. ఎంతో మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నా కూడా స్పందన కరువైంది అనిపిస్తుంది. నేను అనుకోవడం ఏంటంటే ఒకవేళ నిజంగానే వేయకూడదని అనుకుంటున్నారేమో ప్రతిపక్షం వాళ్ళ న్యూస్. అంటే ప్రతిపక్ష ఇప్పుడు రాష్ట్రంలో మహిళల అత్యాచారాలు అంటున్నారు, అది ప్రతిపక్షాల కిందికి రావు కదా, అంటే అవి హాట్ న్యూస్ లాగానే చూపిస్తారు కదా మీడియా. చెడ్డ పేరు రాకూడదని యాంగిల్లో కూడా వేస్తలేరేమని నా ఆలోచన. వాస్తవం అంటారా కార్తిక్ రెడ్డి గారు? ఇవి రెండు రాష్ట్రాల్లో మీరు గమనిస్తే, అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, మీడియా సోదరులు ముందు ఏ విధంగా అయితే అగ్రెసివ్గా పనిచేశారు ఇప్పుడు చేయట్లేదని వాస్తవం నేను అనుకుంటున్నాను, అమ్మగారు అనుకుంటున్నారు. ఇదే మాట చాలామంది కూడా నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు, మహిళల పైన అత్యాచారం కూడా ప్రతిపక్షాల పాత్ర కాదు కదా, దాన్ని ఎందుకు మీడియా ఆ న్యూస్ని ఎందుకు కవర్ చేయదని. ఉదాహరణకు సంవత్సరంన్నర కిందట ఒక కానిస్టేబుల్ కోసం ఇంటర్వ్యూ కోసం పోయిన ఒక అమ్మాయిని 4 దుండగులు 4 రోజులు 5 రోజులు అత్యాచారం చేసిన ఒక సమాచారం మనందరికీ తెలుసు. వాస్తవానికి అదే ఒక కాంగ్రెస్ పార్టీ సర్కార్లో జరిగింటే, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింటే ఎంత పెద్ద ఎత్తున చేసేవారో హోమ్ మినిస్టర్గా అమ్మగారి దగ్గర నుంచి చూశారు. అంటే ఒకవేళ అట్లాంటి సంఘటనలు జరిగితే ఎంత మ్యాగ్నిఫై చేస్తుంది ప్రెస్ అనేది ఆ రోజులో అమ్మగారు దగ్గరికి వెళ్ళి చూశారు. కానీ అంత పెద్ద సంఘటన జరిగినా కూడా రాష్ట్రంలో మీడియా సంస్థలు, తెలుగు మీడియా కానీ నేషనల్ మీడియా కానివ్వండి, దానికి జరగాల్సినంత కవరేజ్ జరగలేదనే విషయం నేను భావిస్తున్నాను. అదొకటే సంఘటన కాదు, ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మహిళలపైన అత్యాచారమే కానివ్వండి, శాంతి భద్రతల విషయమే కానివ్వండి, కరప్షన్ ఇష్యూసే కానివ్వండి, ప్రతిపక్షాలకు దొరకాల్సినంత స్పేస్ ప్రస్తుతం మీడియాలో దొరకట్లేదని కూడా నేను భావిస్తున్నాను. ఇది మీడియా వైఫల్యం అంటారా, లేదంటే మీడియా మీద ఉన్న ఆంక్షలు అంటారా? ఇవన్నీ ఎవరు పెట్టారు ఆంక్షలు అంటారు? పాలన చేస్తున్న వాళ్ళు పెడతారు కదండి. పాలన చేస్తున్నవారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదట్లో 2 ఛానల్స్ని ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాన్ చేసేసారు మా దగ్గర, తెలంగాణ రాష్ట్రం. అలా చూపించి మిగతా వాళ్ళను ఆంక్షలు పెట్టారేమో అనుకుంటాను నేను. ఆల్మోస్ట్ ఏబిఎన్ ఒక ఛానల్ అయితే ఆల్మోస్ట్ 1 year బ్యాన్ చేసినారు. కాబట్టి ఇంకా మిగతా వాళ్ళందరినీ అది ఫస్ట్ స్టార్టింగ్లో నాకు జలక్ చూపించి అందరిని అట్లా. అదే ఛానల్ ఈరోజు అధికార పార్టీ నేతలతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా. సరే, అంటే మొత్తము వన్ సైడ్ ఏదో చేస్తుంటాను కాదు, బట్ స్పందించాల్సిన ఇష్యూస్ మీద అంత ఇదిగా స్పందించట్లేదేమో మీడియా అనేది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి 4 చక్రాలు కావాలండి. ఫ్రీ అండ్ ఏబుల్ డెమోక్రసీ, బ్యూరోక్రసీ, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ అండ్ ఫ్రీ అండ్ ఏబుల్ వర్కింగ్ ప్రెస్. 3 తాను స్థానాలను దాన్ని పనిచేసుకుంటూ పోయినా మీడియా దాని పని తను చేయకపోతే మాత్రం ఈ 3 చేయనంత నష్టం మీడియా చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుందని భావిస్తున్నాను. నమస్కారం అండి, నేను మీ సబితా ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreamsలో తప్పకుండా చూడండి.